హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎల్జీ క్యూ ఎన్ఈడి టీవీ 2024 వెర్షన్ని అలాగే సోనీ బ్రావియో 3 అయితే కంపేర్ చేద్దాము. ఈ రెండు టీవీస్ని నేను ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్డెప్త్ అయితే చెక్ చేయడం జరిగింది. చెక్ చేశాక మాత్రమే ఈ వీడియోని మీ ముందు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే సోనీ బ్రావియో 3కి సంబంధించినటువంటి ఇన్డెప్త్ రివ్యూని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఆఫ్టర్ దిస్ వీడియో ఆ వీడియో కూడా వాచ్ చేయండి. లింక్ అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేశాను ఫ్రెండ్స్. అలాగే నాతో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే లైక్ చేయడం మర్చిపోతున్నారబ్బా. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ముందుగా మన డిజైనింగ్ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్లోని కూడా మంచి సాలిడ్ డిజైన్ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే ఈ వీళ్ళు యూజ్ చేసినటువంటి మెటల్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, మంచి ప్రీమియం క్వాలిటీని ఆఫర్ చేయడం జరిగింది అన్నమాట. రెండు టీవీస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే మంచి అట్రాక్షన్ లుక్ అయితే కలగడం జరుగుతుంది. మనం బెజల్స్ విషయానికి వచ్చినట్టయితే రెండింటిలోని కూడా మినిమల్ బెజల్స్ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. మన డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంటుంది అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కనెక్టివిటీ పోర్ట్స్లో అలాగే మనకి స్టాండ్లో డిఫరెన్స్ అనేటువంటి మనం నోటీస్ చేస్తాం అన్నమాట. సో కనెక్టివిటీస్ అనేటువంటి బ్యాక్ సైడ్ ఉంటాయి, మనకి ఇబ్బంది ఏమీ లేదు. స్టాండ్ వచ్చినప్పటికి ఏంటంటే సోనీలో మనకి రెగ్యులర్ స్టాండ్ని మనం నోటీస్ చేస్తాము. అదే ఎల్జీలో వచ్చినప్పటికి కొంచెం డిఫరెంట్ స్టాండ్ అయితే మనం నోటీస్ చేస్తాం అన్నమాట. అదర్వైజ్ రెండు టీవీస్ ఒకే విధంగా అయితే ఉండడం జరిగింది. బట్ ఒక పాయింట్ మన స్టాండ్ పరంగా చూసుకున్నట్టయితే ఎల్జీ ముందుందనేది చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్లోని మేజర్ చేంజ్ వచ్చినప్పటికి ఇదే అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో మనకి ఎల్జీ వచ్చినప్పటికి QNED ప్యానల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదే సోనీ వచ్చినప్పటికి డైరెక్ట్ LED ప్యానల్ అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ రెండు టీవీస్ కూడా మనకి 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఇందులో 3840x2160 PPN అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మన రెండు టీవీస్లోని కూడా HDR10+ సపోర్ట్ ఉంటుంది, HLG సపోర్ట్ ఉంటుంది. సో వీటితో పాటుగా డాల్బీ విజన్ సపోర్ట్తో కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఈ రెండు టీవీస్ని పక్కన పెట్టి చూసినప్పుడు మాత్రం మనం ఒక డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తాం. అది కూడా ఏంటంటే రెగ్యులర్గా మనకి గ్రీనరీస్ అలాగే డే టైం వీడియోస్ చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా మన ప్రాబ్లం అనేది నోటీస్ చేయమాట. ఓన్లీ నైట్ టైం వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రం మనకి డిస్ప్లే క్వాలిటీ అనేటువంటి కొంచెం ఎల్జీ మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్స్ మనకి చాలా క్లియర్ బ్లాక్ అయితే కనిపించడం జరుగుతుంది. సోనీ వచ్చినప్పటికి ఏంటంటే లైట్ గ్రే షేడ్ అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది మరి. రెండు మీరు పక్కన పెట్టి చూసినప్పుడు మాత్రం మీరైతే నోటీస్ చేయగలుగుతారు తప్ప అదొకసారి ఇదొకసారి చూసారంటే రెండు టీవీస్లో ఒక డిస్ప్లే క్వాలిటీ ఒకే విధంగా ఉంది అన్నదైతే మీరు నోటీస్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. కాకపోతే చాలామంది చెప్పేది ఏంటంటే QNED టీవీస్ అనేటువంటి మాకు కార్నర్స్లో కొంచెం ప్రాబ్లం అనేటువంటిది ఉంటుందని చెప్తున్నారు. బట్ నా ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా QNED టీవీసే వాడుతున్నారు మ్యాక్సిమం ఎల్జీ టీవీసే. బట్ నేనైతే వాళ్ళు ఎక్కడ కూడా నాకు ఎటువంటి కంప్లైంట్ కూడా చేయలేదు. మేబీ నాకు సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం అయితే లేకపోతే అన్నమాట. ఇది కూడా మనం అయితే నోటీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఎల్జీ ఆల్ఫా 7 6th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది మనకు 4K అప్స్కేలింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. మనం యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు, గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, ఈ యొక్క ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ మంచిగా ఉంది. సో కలర్ రీప్రొడక్షన్ అయితే చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్, మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది అన్నమాట. సో సాచురేషన్లో కావచ్చు, వైబ్రెంట్లో కావచ్చు, ముఖ్యంగా కలర్ బ్యాలెన్సింగ్లో చాలా మంచిగా ఉంది. అలాగే బ్రైట్నెస్ అనేది కూడా చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట ఎల్జీ టీవీ. అదే మన సోనీ విషయంలోకి వచ్చినట్టయితే దీంట్లో X1 4K ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎల్జీలో ఉన్నటువంటి బ్రైట్నెస్ బ్యాలెన్సింగ్ అనేది సోనీలో నాకు అంతగా అయితే అనిపించలేదు అనమాట. ఇది ఒక చిన్న కాన్ కింద అయితే నేను నోటీస్ చేసుకోవడం జరిగింది. సో అలాగే మనకి 4KX రియాలిటీ ప్రో అని అలాగే మోషన్ XR100 అని ఇటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ టెక్నాలజీస్ వల్ల దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ అనేది ఇంకా మంచిగా ఎన్హాన్స్ అయితే అవడం జరుగుతుంది అనమాట. సో ఎల్జీ వచ్చినప్పటికి ఏమో డైరెక్ట్ QNED ప్యానల్తో క్వాలిటీ అనేటువంటి ఎన్హాన్స్ చేస్తుంటే సోనీ వచ్చినప్పటికి ఏంటంటే ఇటువంటి టెక్నాలజీస్తో క్వాలిటీ అనేటువంటిది ఎన్హాన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో రెండింటిలోని కూడా మనం మేజర్ డిఫరెన్స్ వల్ల డార్క్ వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రం మనం అయితే నోటీస్ చేయగలుగుతాం. అదర్వైజ్ రెండు కూడా మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఎల్జీలో 1.5 GB ర్యామ్ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. అదే సోనీ వచ్చేటప్పటికి ఏంటి అంటే 2 GB ర్యామ్ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన సౌండ్ డిపార్ట్మెంట్ విషయంలోకి వచ్చినట్టయితే రెండు టీవీలోని కూడా 20 వాట్స్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే 2 స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 2 స్పీకర్స్ కూడా డాల్బీ ఆడియోకి అలాగే డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. వీటిలో డిఫరెన్స్ అలా ఎక్కడుంది అంటే ఎల్జీ వచ్చేటప్పటికి ఏమో AI సౌండ్ ప్రో టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అదే సోనీ వచ్చేటప్పటికి క్లియర్ ఆడియో ప్లస్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది అనమాట. రెండింటిలోని వాల్యూమ్ అనేటువంటి లౌడ్నెస్ మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు.
కాకపోతే ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో అంటే చిన్న చిన్న సౌండ్స్ ఉంటాయి కదా, వాటిని మనం విన్నప్పుడు సోనీలోనే కొంచెం క్వాలిటీ అనేటువంటిది కొంచెం బెటర్గా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం మిగతా ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఎల్జీలో మనకి వెబ్ ఓఎస్ వెర్షన్ 23తో రావడం జరుగుతుంది. వీళ్ళు 5 years పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తామనేది ప్రామిస్ చేయడం జరిగింది అనమాట. అంటే 24, 25, 26, 27 ఇలా అప్గ్రేడ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా మనకి బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ అలాగే అలెక్సా సపోర్ట్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ మీ దగ్గర కనుక యాపిల్ డివైజెస్ ఏమైనా ఉన్నాయంటే యాపిల్ ఎయిర్ప్లే 2 కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఎల్జీ థింక్ ఏఐ టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదే మన సోనీ విషయానికి వచ్చినట్టయితే ఇది గూగుల్ టీవీ ఓఎస్తో రావడం జరుగుతుంది. అలాగే ఇందులో గూగుల్ ప్లే స్టోర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ప్రతి గూగుల్ టీవీలో కూడా గూగుల్ ప్లే స్టోర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ టీవీకి ఎల్జీకి డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంటుంది అంటే బిల్ట్ ఇన్ మైక్ ఫ్రెండ్స్. మనకు సోనీలో బిల్ట్ ఇన్ మైక్ ఉంటుంది. దీనివల్ల సోనీ టీవీని మనం వితౌట్ రిమోట్తో హే గూగుల్ అంటే సోనీ టీవీ అయితే యాక్టివేట్ అవుతుంది. సో మనం అక్కడ నుండి దానికి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇచ్చుకోవచ్చు. అదే మనం ఎల్జీ టీవీని అయితే త్రూ రిమోట్ ద్వారా మనం గూగుల్ అసిస్టెంట్ బటన్ యాక్టివేట్ చేసుకొని మనం కమెంట్స్ అనేటువంటి ఇచ్చుకోవాలన్నమాట. ఎక్కడ డిఫరెన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం అదర్ ఫీచర్స్ డిపార్ట్మెంట్లో సోనీయే బెటర్ సైడ్ ఉందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే 2 టీవీస్లోని కూడా VRR సపోర్ట్తో రావడం జరుగుతుంది. ఎల్జీ ఒక అడుగు ముందుకేసి ఎన్విడియా జీ సింక్రనైజేషన్ అలాగే AMD ఫ్రీ సింక్రనైజేషన్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే సోనీ టీవీ వచ్చేటప్పటికి ఏంటంటే జస్ట్ జీ సింక్రనైజేషన్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ సింక్రనైజేషన్స్లో ఎల్జీ బెటర్ సైడ్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం రెగ్యులర్గా ALM టెక్నాలజీ అలాగే గేమింగ్ ఆప్టిమైజర్ అలాగే 120Hz గేమింగ్ రిఫ్రెష్ రేట్కి అయితే ఈ 2 టీవీస్ సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా గేమింగ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఎల్జీ టీవీ కొంచెం మంచిగా అయితే ఉండడం జరిగింది. యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు, గేమ్ ప్లే చేస్తున్నప్పుడు కావచ్చు, మంచి పెర్ఫార్మెన్స్ ఎల్జీ టీవీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఎల్జీ టీవీలో 4 HDMI పోర్ట్స్ ఉంటాయి. వెర్షన్ 2.1తో రావడం జరుగుతుంది. అలాగే 3 USB పోర్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే సోనీ వచ్చేటప్పటికి 4 HDMI పోర్టులు ఇస్తున్నారు. వెర్షన్ 2.1తో రావడం జరుగుతుంది. అలాగే USB పోర్టులు వచ్చేటప్పటికి 2 ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇందులో మన బ్లూటూత్ వెర్షన్ 5.0 ఉంటుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మన సర్వీస్ అండ్ వారంటీ విషయానికి వచ్చినట్టయితే 2 టీవీస్ కూడా 1 year వారంటీతో రావడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ వారంటీ అయినా కావాలనుకుని మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. సో మన సర్వీస్ విషయానికి వచ్చినట్టయితే 2 కూడా ప్రీమియం సర్వీస్ని అందించడం జరుగుతుంది. మనకు కంప్లైంట్ ఏదైనా వస్తే మాత్రం మనం కస్టమర్ నెంబర్ కాల్ చేసామంటే విత్ ఇన్ 1 or 2 daysలో వచ్చి అయితే టెక్నీషియన్ మన ఇంటికి వచ్చి చెక్ చేస్తున్నారు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ పర్సన్ ఆ టీవీని తీసుకుని వెళ్ళి వాళ్ళే రీప్లేస్ చేసి అయితే తీసుకురావడం జరుగుతుంది. సర్వీస్ కూడా చాలా స్పీడ్గా ఉందనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్గా వీటి యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఎల్జీ మనకి 69,990 రూపాయలు సేల్ చేయడం జరుగుతుంది. అదే సోనీ వచ్చేటప్పటికి 83,990 రూపాయలకి సేల్ చేయడం జరిగింది. సో ప్రైజ్లో మనకి చాలా డిఫరెన్స్ అనేటువంటిది ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రైస్ పరంగా ఈ స్పెసిఫికేషన్స్ పరంగా నేను యూజ్ చేసిన పరంగా ఒక టీవీ సెలెక్ట్ చేసుకోమంటే ఏ టీవీ నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్తానమాట. ముందు మన ప్రైస్ డిపార్ట్మెంట్ వచ్చినట్టయితే మనకి బడ్జెట్లోనే మంచి స్పెసిఫికేషన్స్ ఎల్జీ అయితే అందించడం జరుగుతుంది. నేను వాటిని కంప్లీట్గా అన్ని డిపార్ట్మెంట్లోనే యూజ్ చేశాను కాబట్టి మనకు వీడియో క్వాలిటీలో కావచ్చు, మనకి గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ప్రతి సిచ్యువేషన్స్లోనే కూడా మనకి ఎల్జీ కొంచెం బెటర్ సైడ్ అయితే ఉండడం జరిగింది అనమాట. ముఖ్యంగా పిక్చర్ డిపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. పిక్చర్ డిపార్ట్మెంట్లో మనకి మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటి అందించడం జరిగింది. ఎందుకంటే ఎల్జీలో QLED ప్యానల్తో వస్తుందన్నమాట. ఈ ప్యానల్ మనకి క్వాంటమ్ నానో టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల బ్రైట్నెస్ ఏదైతే ఉందో మనకు బ్యాలెన్సింగ్గా రావడం జరుగుతుంది. అలాగే కలర్స్ యొక్క సాచ్యురేషన్ కూడా చాలా ప్రీమియంగా ఉందన్నమాట. అందు గురించే నాకు చూడగానే ఎల్జీ టీవీ యొక్క డిస్ప్లే అనేటువంటి చాలా ప్రీమియంగా అనిపించింది. బడ్జెట్ కూడా మనకు మంచిగానే ఉంది కాబట్టి నేను ఎల్జీ టీవీని అయితే పిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఎవరి చాయిస్ మాట, మీకు ఏది వచ్చి అది తీసుకోండి. సో మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి షోరూమ్కి అయితే వెళ్ళండి, వెళ్ళి 2 టీవీస్ని మీరు అయితే చెక్ చేసుకుని ఆఫర్ అయితే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ టీవీ మీద మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.